మార్నింగ్. పొద్దున్నే ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ ఇడ్లీలోకి పల్లీ చట్నీ. ఇది రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేస్తారంట. మా హస్బెండ్ అక్కడ చదువుకున్నారు, కానీ అందుకని ఆయనకి పల్లీ చట్నీ అంటే ఇష్టం. సో లెట్స్ స్టార్ట్ మేకింగ్ పల్లీ చట్నీ. దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్. దిస్ ఈజ్ 1 కప్ పచ్చి పల్లీలు, ఒక 3 తగినన్ని మిరపకాయలు, ఈ కడిగాము మిరపకాయలు ముందే కడిగినవి. ఇవి ఇంత చింతపండు, చాలా తక్కువ పడుతుంది దీనిలో చింతపండు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ పల్లీలు మిరపకాయలు ఇందులో వేసేసి ఈ మిరపకాయలని 1/2 చేస్తాను. 4 నిమిషాలు అయిన తర్వాత మిరపకాయలు ఎక్కువ వేగిపోయినాయి, పల్లీలు ఇంకా కొంచెం వేగాలనిపిస్తుంది నాకు. అందుకని ఈ మిరపకాయలు తీసేసాయి మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో చింతపండు నానబెట్టేసుకున్నాను. అసలు ఈ గోలంతా లేకుండా ముందే పల్లీలు ఎలా వేయించుకోవాలి మైక్రోవేవ్లో డ్రై రోస్ట్ అని చూపిస్తాలేండి తర్వాత. ఇప్పుడు దీన్ని మళ్ళా మైక్రోవేవ్లో పెట్టుకుందాం. పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పెడదాము. ఈ లోపల దాకా వేగాలి, పచ్చిగా ఉంటే పల్లీలది బాగుంది. 2 మినిట్స్, కానీ జాగ్రత్తగా చూసుకోవాలండి, ఒక్కరు అటు ఇటు అయినా మాడిపోతాయి. ఇందాక వేయించిన పల్లీలు, దానిలో తగినంత ఉప్పు, ఒక ఈ గ్లాస్ 3/4 గ్లాస్ అంతా నీళ్ళు, ఇదంతా గ్రైండ్ చేసి చట్నీ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్టర్ గ్రైండింగ్. దీనిలో నేను తాలింపు ఏం వేయనండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పల్లీలు రోస్ట్ చేసేటప్పుడు అంత నూనె వేసాము, అండ్ పల్లీల్లో కూడా నూనె ఉంటుంది. సో అన్నెసర్లీ మేకింగ్ ఇట్ హై క్యాలరీ. ఐ థింక్ ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. డన్.